హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా అలాగే మరింత టేస్టీగా చేసుకునే క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. పొద్దున్న ఎటువంటి హడావిడి లేకుండా, వేరే కర్రీతో కూడా అవసరం లేకుండా ఎంతో ఈజీగా చేసుకునే ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ని ఇలా ఫైన్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ముందుగానే బాస్మతి రైస్ తీసుకుని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోండి. లేదంటే నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే రైస్తో అయినా మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక 2 సార్లు వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి పాన్ కానీ లేదా ఒక ప్రెషర్ కుక్కర్ కానీ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు పూర్తిగా నెయ్యితో అయినా లేదా బటర్తో అయినా ఎలా అయినా చేసుకోవచ్చు. ఆయిల్ వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే షాజీరా వేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మనము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోని ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ పుదీనా రైస్ అలాగే మీల్ మేకర్ పులావ్ ఇంకా చాలా వెరైటీస్ అప్లోడ్ చేసి ఉన్నాయి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ అలాగే 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ 2 టేబుల్ స్పూన్లు, ఒక పావు కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు మష్రూమ్స్, 2 టేబుల్ స్పూన్ల ఫైన్గా చాప్ చేసిన బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వెజిటబుల్స్ని 70 to 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకొని మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. అలాగే మళ్ళీ సపరేట్ కర్రీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా మనం రైతాతోనే ఈ రైస్ని తినేసేయచ్చు. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఇలా 70 to 80% కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను గరం మసాలా లేదా చికెన్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ కారము యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి మసాలా అలాగే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా వెజిటబుల్స్కి పట్టిన తర్వాత మనము 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు నానబెట్టిన బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు రైస్ నానబెట్టకపోతే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. మీకు రైస్ త్వరగా కుక్ కావాలంటే హాట్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా రైస్ అంతా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనం రైస్ కుక్ అయ్యేలోపు రైతా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 కప్పుల పెరుగుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అలాగే తురుముకున్న క్యారెట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన వెజిటేబుల్ రైస్లోకి రైతా రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు రైస్ ఎంతవరకు కుక్ అయిందో చూసేద్దాం. చూడండి, మనకి రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 3 to 4 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఒక 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ని ఒకసారి కింద నుంచి పై వరకు బాగా నిదానంగా కలుపుకోవాలి. దీన్ని మీరు విడివిడిగా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత ఈజీగా హెల్తీగా లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.